కొడుకా, నాకు అడావిలో ఉన్న అన్ని దారులూ తెలుసు, కాని నీ యొక్క గమ్యం వేరే ఉన్నది. నీలాంటి వాళ్ళు మామూలువారు కదు. నువ్వు బంగారం నగరం యొక్క రాజు అవ్వగలవు. నువ్వు అగ్నిపరీక్షాలాని దట్టుకొని వెళ్ళగాగితే బంగారు నగరం రాజు నువ్వు అవుతావు. అరెరే, ఏమీ ఇది? నేనెంత వెతికినా నాకు వచ్చిన మార్గం దొరకడం లేదు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది. నమస్కారం సాధుబాబా. నేనొక పశువుల కపారి. నేను అడావిలో దారి మార్చిపోయాను. దయచేసి నాకు మా గ్రామంకు వెళ్ళే దారి చూపియండి. కొడుకా, నాకు అడావిలో ఉన్న అన్ని దారులూ తెలుసు, కాని నీ యొక్క గమ్యం వేరే ఉన్నది. నీలాంటి వాళ్ళు మామూలువారు కదు. నువ్వు బంగారం నగరం యొక్క రాజు అవ్వగలవు. నువ్వు అగ్నిపరీక్షాలాని దట్టుకొని వెళ్ళగాగితే బంగారు నగరం రాజు నువ్వు అవుతావు. బంగారు నగరమా? నేనెప్పుడూ వినలేను. అగ్నిపరీక్ష లా? బాబా, నేనొక పశువుల కపారిని. నాకు అన్నీ సాధ్యం కావు. దయచేసి నన్ను మా గ్రామానికి పంపండి. అయితే సరే, నీకు ఎలా నాచితే అలానే చెయ్యు మరి అని సాధువు బాబా చెప్పి అక్కడ్నించి మాయమైపోతాడు. వెంటనే పశువుల కాపారి అయిన వీరన్నకు అతని గ్రామానికి సంబంధించిన దారి కనిపిస్తుంది. వెంటనే వీరన్న పశువులను తీసుకొని చికాటి పదకముందే వాళ్ల గ్రామానికి చేరుకుంటాడు. ఏమైంది అండి? నువ్వీరోజు కూడా తినదానికేమీ తెలియదా? మనం ఈరోజు కూడా ఇలా పాస్టులా ఉండాల్సిందేనా? మన కొడుకు ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది. లేదు గౌరీ, నేనీరోజు కూడా చాలా ప్రయత్నం చేసినా నాకెక్కడ ఒక్క గవ్వ కూడా దొరకలేదు. వీరన్న నిద్రపోతూ ఉన్నా కూడా అతనికి మాత్రం సాధువు చెప్పిన మాటలు అతని మదిలో మెదులుతూ ఉన్నాయి. నగరం యొక్క రాజు అవ్వగలవు. నువ్వు అగ్నిపరీక్షాలాని దట్టుకొని వెళ్ళగాగితే బంగారు నగరం రాజు నువ్వు అవుతావు. మరుసటి రోజు ఉదయం వీరన్న సాధువు ఉన్న అడవిలోకి బయల్దేరి వెళ్తాడు. అలా సాధువు కోసం వెతుకుతూ వెతుకుతూ అతనికి మధ్యాహ్నం సమయం అయిపోయింది. మధ్యాహ్నం సమయంకి సాధువు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. సాధువు బాబా, నేను తిరిగి మీకోసం తిరిగి వచ్చాను. దయచేసి కనికరించండి. శరణు శరణు సాధు పుంగవ. వీరన్నా, నువ్వొచ్చావని నాకు తెలుసు. నువ్వు నీ యొక్క మనసులో గట్టిగా నిర్ణయించుకొని వచ్చినావు. బంగారు నగరం నీకోసం ఎదురుచూస్తూ ఉంది. సాధుబాబా, నేను నిన్న రాత్రి నా కుమారుడు ఏమీ తిన్నకుండా పడుకున్నాడు. మరియు నా భార్య కళ్ళలో కన్నీళ్లు చూసి నేను ఎలాగైనా బంగారు నగరంకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. వీరన్న, ఆ మార్గం చాలా ప్రమాదకరమైనది. దాన్ని ఎవ్వరూ కూడా అంత సులువుగా దాటలేరు.
ఇది మనస్సుతో పాటు ఏకాగ్రతతో ముడిపడి ఉంటుంది. వీరన్నా, నేను నీకు ఈ మాయరాయి ఇస్తున్నా, తీసుకో. ఇది నీకు దారి చూపియడంలో చాలా ఉపయోగపడుతుంది. దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఇది నీకు దిశానిర్దేశం చేస్తుంది. వెళ్ళు వీరన్నా, ఆ చెట్టు పక్కన ఉన్న గుహలోకి వెళ్ళు. అక్కడ నుంచే బంగారు నగరంకు దారి ఉంది. సాధూబాబా చెప్పిన విధంగా వీరన్న ఒక కాగడ తీసుకొని గుహలోకి బయల్దేరి వెళ్తాడు. ఈ గుహ చూడటానికి చాలా వింతగా ఉంది. ఇక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉన్నట్టుంది, ఇలా మారిపోతుంది అని మనసులో అనుకుంటా ముందుకు వెళతాడు. వీరన్న కాగడ సహాయంతో ముందుకు వెళ్ళగా అతనికి ఒక ఇరుకైనది మార్గమొకటి కనిపిస్తుంది. దాన్ని ఏకాగ్రతతో చూడగా మొత్తం నీరు ఉన్నుంది. ఆ వాటర్ చూడ్డానికి చాలా నల్లగా ప్రమాదకరంగా ఉంది. వీరన్న ఎందుకైనా మంచిదే, ఒక్కసారి ఈ నీటిలో ఏముందో చూద్దాం అని అనుకొని ఒక్కసారిగా ఒక రాయి తీసుకొని నీళ్లలో విసిరివేస్తాడు. అప్పుడున్నట్టుండి అగ్నిమంటలు నీళ్లలోనుంచి చెలరేగుతాయి. దాన్ని చూసిన వీరన్న ఒక్కసారిగా భయపడతాడు. అయినా కాని ఎక్కడ ధైర్యాన్ని కోల్పోక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తాడు. వీరన్న ఎలాగోలా ధైర్యముతో ఆ గుహలోని ఆటంకాలన్నీ దాటి బయటికి వస్తాడు. వీరన్న అలా బంగారు నగరం ఎమ్మార్గం గుండా వెళుతూ ఉండగా అతనికి దాహం వేసి ఒక కొలను దగ్గర నీరు తాగడానికి ఆగుతాడు. వీరన్న కోలానులోని నీరు తాగడానికి ప్రయత్నించగా అతనికి అతడి కుమారుడు పూర్తిగా జబ్బు నుంచి కొలుకున్నట్టు ఆ కొలనులో వల్ల ప్రతిబింబం కనిపిస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి ఒక స్వరం వినిపిస్తుంది. వీరన్న, మీ యొక్క కుమారుడు జబ్బు నుంచి పూర్తిగా కొలుకున్నాడు. ఇదిగో ఇదే బంగారు నగరం. ఈ బంగారం తీసుకొని ఇంటికి వెళ్ళు. అప్పుడు సాధువు ఇచ్చిన రాయి ఒక్కసారిగా మెరుస్తుంది. అప్పుడు వీరన్నకు అతని గమ్యం కనిపించి ముందుకు వెళ్తాడు. వీరన్న అన్ని అడ్డంకులు దాటుకొని ముందుకు వెళ్ళగా అతనికి మళ్ళీ ఆ సాధువు యొక్క ఆకాశవాణి వినిపిస్తుంది. నాయనా వీరన్న, నువ్వు ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగాకుండా ఏకాగ్రతతో నువ్వు విజయవంతంగా అన్ని గండలు దాటి సఫలీకృతుదివి అయ్యావు. ఇప్పుడు ఈ మాయా తివాచి మీద ఎక్కు. అది నిన్ను బంగారు నగరంకు తీసుకుని వెళుతుంది. వీరన్న అలా మాయా తివాచీలో కూర్చొని ఆకాశంలో నెమ్మదిగా ప్రయాణిస్తూ చివరగా బంగారు నగరం చేరుకుంటాడు.
అక్కడాకి చేరుకోగానే ఎక్కడా చూసినా నిశ్శబ్దం. నెమ్మదిగా వీరన్న కోట లోపలికి చేరుకుంటాడు. బంగారు నగరంలోకి ప్రవేశించిన వీరన్నకు శిలలుగా మారిన మనుషులు మరియు మొత్తం బంగారంతో చేయబాడిన రాజుకోట కనిపిస్తుంది. అప్పుడు గాలిలో ఒక ధ్వని వినిపిస్తుంది. రాజుగారు, మీరు వచ్చారా? మీకోసం మేమందరం ఎదురుచూస్తూ ఉన్నాం అని చెప్పి ఒక రాజు ప్రత్యక్షమవుతాడు. నాకు ఈ బంగారం రాజ్యం ఏమీ అక్కర్లేడు. నేను నా కుమారుడి యొక్క జబ్బు తగడదానికి ఇక్కడికి వచ్చెను. అయితే సరే, నేను మీకు ఒక మాయనేమలి ఈక ఇస్తాను. దానితోనే మీ కుమారుడు పూర్తిగా కొలుకుంటాడు. అలాగే ఈ ఈక మీకు ఎటువంటి సహాయమైనా చేస్తుంది. వీరన్నా, వీరన్న వెంటనే వారి గ్రామంలో పంటలు బాగా పండాలి అని మోగుకోగానే మాయనేమలిక ఉరుములతో కూడిన వర్షం కురిపిస్తుంది. ఆ వర్షాలకు పంటలు బాగా పండినాయి. వీరన్న వారి గ్రామంకు చేసిన మెలుకు ఉరిలోని గ్రామ పెద్ద, జమీందార్, షావుకారి మరియు గ్రామం యొక్క ప్రజలు అందరూ వీరన్నను అభినందించారు. మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.